దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దీక్షా దివాస్ లో పాల్గొనేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:30 గంటలకు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం అలుగునూరు చౌరస్తా చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 గంటలకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. ఆ తర్వాత అలుగునూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ బహిరంగ సభలో పాల్గొంటారు. అలుగునూరు చౌరస్తా నుంచి దీక్షా దివాస్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, అలుగునూరు చౌరస్తా సభలో ఎవరెవరు పాల్గొనున్నారు, ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది, కేటీఆర్ కూడా మరి కాసేపట్లో అక్కడికి రానున్నట్టుగా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ రానున్నారు. అంటే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యమాలకిల్లా కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాడు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష సంబంధించి కూడా చూసుకుంటే మనకు కరీంనగర్ కేంద్ర బిందువు అవుతుంది. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కూడా 1969 తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కరీంనగర్ జిల్లా నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి. మలిదశ ఉద్యమం కూడా కరీంనగర్ నుంచే ప్రారంభం చెప్పొచ్చు కుమార్. ఎందుకంటే 2009 నవంబర్ 29 రోజు కేసీఆర్ ఇటు సిద్దిపేటలోని రంగదాం సంబంధించి అక్కడ అమరణ దీక్ష చేస్తానని చెప్పి బయలుదేరుతున్నప్పుడు అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసినట్టు నేపథ్యం. ఆ అరెస్టే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక కీలకం అయిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఇటు ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఎన్ని కొట్లాట చేసినా కూడా సమైక్య రాష్ట్రం పట్టించుకోవట్లేదు. అవసరం అనుకుంటే తానే ఆమరణ దీక్ష దిగుతానంటూ ఇటు తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ కు 2 రోజుల ముందు వచ్చినటువంటి కేసీఆర్ 29 రోజు నేను రంగదాం సంబంధించి ఇక్కడ అమరణ నిరాదీక్ష చేస్తాను, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగమైన చేస్తాను, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోతానని చెప్పిన నేపథ్యం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ చెప్పింది ఒకటే. కేసీఆర్ కి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా, శివయాత్ర చేస్తారా తేల్చుకోండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను కూడా ప్రజలకు వివరించిన నేపథ్యం. ఒక తెలంగాణ మీడియా కాదు, సమైక్య రాష్ట్ర మీడియా కాదు, దేశ యావత్ మీడియా కూడా తీగలగుట్టపల్లికి సంబంధించి కేసీఆర్ భవన్ చుట్టూ ఉన్నటువంటి నేపథ్యం. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, ఏ క్షణాన ఏమవుతుందో తెలియని నరాలు తెగబడే ఉత్కంఠ కుమార్. ఆనాడు పరిస్థితి తలుచుకుంటే ప్రస్తుతం అయితే ఆనాడు సంబంధించి చూసుకుంటే కూడా ఆనాడు ఉద్యమం సంబంధించి గత స్మృతులను తలుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈనాటిది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు నవంబర్ 29. అంటే అసలు యాక్చువల్ అలుగునూరు అంటే ఎవరికి తెలియదు, కానీ ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచంలో అలుగునూరుకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ నేపథ్యం ప్రత్యేకంగా అనిపిస్తోంది. దీన్ని ఏమంటారు? ఆనాడు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, అవన్నీ తలుచుకుంటే మీకు ఎట్లా అనిపిస్తోంది? 2009 నవంబర్ 29 తెలంగాణ మళ్లీ దశ ఉద్యమం చేపట్టిన కేసీఆర్ గారు 2001 నుంచి 2009 వరకు రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించాలి అని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర వాదులు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో వాళ్ళు ఇంప్లైన్ చేసి మన తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనుకున్నప్పుడు ఇక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో వారు అమరణ నిరాదీక్ష చేసేందుకు వారు చేపట్టడం జరిగింది. ఆ రోజు 2009 నవంబర్ 29 రోజు కేసీఆర్ ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిద్దిపేట రంగనాథపల్లెలో నిరాదీక్షకు బయలుదేరిన రోజు పోలీసులు మోసపూరితంగా వారికి ఎస్కార్ట్గా వస్తూనే అలుగునూరు చౌరస్తా రాగానే సిద్దిపేట వెళ్లాల్సిన వాహనాన్ని వరంగల్ రూటుకు మలపంగానే గ్రహించిన కేసీఆర్ గారు మరి వారు కారు ఆపి దిగి కింద కూర్చుండడం జరిగింది. వందలాది వేలాది మంది కార్యకర్తలు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను వెంబడిస్తూ అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియడం జరిగింది. ఆ రోజు ఇక్కడ అరెస్టు చేసి బలవంతంగా పైచాచికంగా అప్పుడు ఆంధ్ర
నాయకుల మాటలిన్న పోలీసులు అరెస్ట్ చేసి మరి వారిని వరంగల్ ఖమ్మంకు తరలించడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే అలుగునూరు చౌరస్తా, అప్పటి వరకు అలుగునూరు చౌరస్తా మా జిల్లా వరకే తెలుసు, కానీ అలుగునూరు చౌరస్తాల కేసీఆర్ మళ్లీ దశ ఉద్యమం స్టార్ట్ చేసి 69 తర్వాత స్టార్ట్ చేసి కేసీఆర్ దచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే మరి ఇక్కడ అరెస్ట్ అయిన రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు రావడం జరిగింది. 4 కోట్ల జనం ఆకాంక్ష, ప్రజలు ఎక్కడ అరెస్ట్ చేసి వారిని తీసుకుపోతుంటే ఖమ్మం వరకు కూడా రోడ్ల మీద వెహికల్కి అడ్డం వచ్చి నిరసన తెలపడం కూడా జరిగింది. అంటే ఈ అలుగునూరు చౌరస్తలో ఆ రోజు జరిగిన సంఘటననే నిరురంగ ఉద్యమం నడిచి మనం తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ సాధించుకునే దానిలో కీలక భూమిక ఇలా అలుగునూరు చౌరస్తా అరెస్ట్ కాబట్టి దీన్ని అలుగునూరు చౌరస్తాను మేము ఒక పవిత్ర ప్లేస్గా, తెలంగాణ పవిత్ర ప్లేస్గా మేము దీన్ని భావించి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ గొప్పగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ సభా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే మొత్తం మీద కుమార్ అంటే గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి. మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు అలుగునూరు అని చెప్పాలి. శాంతియుత పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో ఆమరణ దీక్షకు దిగినటువంటి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రంగదాం వెళ్తాను, ఆమరణ దీక్ష చేస్తాను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను అని చెప్పిన నేపథ్యం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి సమైక్య రాష్ట్రంలో నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, అన్ని కూడా దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ అన్నిట్లో కూడా వెనకబడిపోతుంది. తెలంగాణ ప్రజలకు ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్ని విధాలుగా కూడా మనకు శ్రేయస్కరంగా ఉంటుందనే లక్ష్యంతో ఈ ఆమరణ దీక్షకు దిగినటువంటి పరిస్థితి. ఆనాడు 29కి సంబంధించి చూసుకుంటే మలిదశ ఉద్యమం అలుగునూరు చౌరస్తా నుంచే ప్రారంభమైంది. ఆ తదనంతరం చిదంబరం ప్రకటన కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో 11 రోజులు కేసీఆర్ గారి దీక్ష కావచ్చు. మరోవైపు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు కేసీఆర్ నేను తెలంగాణ రాష్ట్రంతో వస్తాను, సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ప్రత్యేకంగా చూపించే విధంగా నేను వస్తానని చెప్పి వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించి వచ్చినటువంటి నేపథ్యం. అంటే నాటి 29ని పరిస్థితి చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా ఆనాడు అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు కూడా స్పందించినటువంటి నేపథ్యం. అడుగులో అడుగుడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యే వరకు కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. పదవులు సైతం గడ్డి పోచల్లాగా త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా తెలంగాణ ప్రజలంతా కూడా వివిధ జేఏసీల ద్వారా మద్దతు తెలుపుతూ ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, వివిధ రకాలుగా జేఏసీల ద్వారా మద్దతు తెలిపిన నేపథ్యం మనకు స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ యొక్క ప్రజల యొక్క మమేకంతో పాటు కేసీఆర్ వేసిన ప్రతి అడుగులో తెలంగాణ ప్రజలు ఉండడమే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా అడుగులో అడుగై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యానికి ప్రత్యేకంగా అలుగునూరే కేంద్ర బిందువు కాబట్టి ఈరోజు దీక్షా దివస్ 29 దీన్ని ప్రజలందరూ కూడా సువర్ణాక్షరాలతో గుర్తుంచుకోవడమే కాదు, ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఇదే అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ వస్తారు. మరోవైపు ఈ దీక్షా దివస్ ఎందుకు చేసుకుంటున్నాం, మరోవైపు దీక్షా దివస్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేది కూడా కేటీఆర్ వివరిస్తారు. మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున అలుగునూరు చౌరస్తాకు చేరుకుంటానికి వస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. Evolved by the future. The all-new Kia Ceros. Kia. Movement that inspires. ఇప్పుడు బర్గర్ కింగ్ లో దొరుకుతాయి 2 క్రిస్పీ వెజ్ బర్గర్స్ కేవలం 79 రూపాయలకే, 2 క్రిస్పీ చికెన్ బర్గర్స్ కేవలం 99 రూపాయలకే, మరియు 2 కొత్త బీకే చికెన్ పిజ్జా పఫ్స్ కేవలం 99 రూపాయలకే. ఎందుకంటే కడుపు నిండుతుంది, ఉద్దేశం కాదు. కలుద్దాం బర్గర్ కింగ్ లో. చందనపు ఛాయతో మెరిసే చందనపు శరీరం మెరిసే చందనం ఘుమఘుమలాడించే చందనమై మరపించే నీమా శాండిల్ తో చర్మం నీమా శాండిల్ అనుక్షణం చందనపు అనుభూతి.
ఎగ్జామ్ టెన్షన్ తో తల పగిలిపోతుంది రావణ ఎండా నాయిస్ తో తల పేలిపోతోంది. కానీ జవాబు ఒకటే, మెంతో ప్లస్ బాంబ్. లెట్స్ పార్టీ. మెంతో ప్లస్ బాంబ్. నా కలల రాణివే నువ్వు. డీసీపీ మ్యామ్. డీసీపీ అట్ ఈజ్. మెరిసే మెరిసే. ఇది సంతూర్ మమ్మీ మూమెంట్. సంతూర్లోని పసుపు మరియు చందనాల గుణాలు చర్మాన్ని మరింత మెరిపిస్తాయి. మేడం, మిమ్మల్ని చూసా కనిపిస్తోంది మీరు తన వయస్సుని అరెస్ట్ చేసినట్టు. నిర్మా శుద్ధమైన ఉప్పు ఎక్కడ నుంచో కొని రిఫైన్ చేయబడిన ఉప్పు కాదు. నీటి నుంచి ప్యాక్ దాకా నిర్మా వారి 30,000 ఎకరాల ప్లాంట్ లో ఆధునిక వాక్యూమ్ ఎవాపరేషన్ విధానంలో ఇది ప్రయాణిస్తుంది. అందుకే దీనిలో అపరిశుభ్రతకి నో ఛాన్స్. చిన్ని, కొంచెం కుర్చీలు సరిచేవా? సారీ, పేరెంట్ టీచర్ మీటింగ్ కు అందరి అమ్మలు చైన్స్ లో వస్తారు. అయితే నేను స్కూల్ కి రానులే. లుకింగ్ లైక్ అ సాఫ్ట్ టచ్ డబుల్ ఫ్రెంచ్ పరిమళం కొత్త టచ్ యాక్టివేషన్ టెక్నాలజీతో మరింత సువాసనలు వెదజల్లుతూ మీ మనసును సాఫ్ట్ చేస్తుంది. సాఫ్ట్ టచ్ డబుల్ ఫ్రెంచ్ పరిమళం. సాఫ్ట్ టచ్ బంపర్ ఆఫర్. 99 రూపాయలకు 2 సాఫ్ట్ టచ్ 200 ml ప్యాక్లను పొందండి. మీరు అన్హెల్తీ ఫుడ్స్ తిన్నప్పుడల్లా మీ షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. కానీ ప్రోటీనిక్స్ డయాబెటీస్ కేర్ శాస్త్రీయంగా అధిక ప్రోటీన్, అధిక ఫైబర్ మరియు క్లినికలీ ప్రూవెన్ లో GI ఫార్ములాతో రూపొందించబడింది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉన్న ఫైబర్ తో మీ కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. టేస్టీగా కూడా ఉందమ్మా. ప్రోటీనెక్స్ కాంప్రమైజ్ అవ్వకుండా జీవితాన్ని గడపండి. గైస్, ఈ రోజు ఫ్యామిలీ మూవీ నైట్ రెడీ? లేదు, నాట్ రెడీ. నేనున్నాను కదా. గోద్రేజ్ ఎయిర్మాటిక్ ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్. కిటికీలు సువాసనని బయటికి వెళ్ళనివ్వద్దు. రిలాక్స్, నేను ప్రతి 10 నిమిషాలకు స్ప్రే చేస్తాను. గోద్రేజ్ ఎయిర్మాటిక్ రూమ్స్ ని ఎల్లప్పుడూ ఉంచుతాయి సువాసన భరితంగా. ఒకవేళ రూమ్స్ మాట్లాడగలిగితే గోద్రేజ్ ఎయిర్ కోసమే అడుగుతాయి. దీక్షా దివస్ కి ఖమ్మం జిల్లా సిద్ధమైంది.